వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు వీరయ్య భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కార్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమీ చేయలేదు, ఇప్పుడు ఓట్లు అడిగే పరిస్థితిలో లేదు, అన్ని పని రంగాల్లో విఫలమై దేవుడి పేరు మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. పేదలు శ్రామికులను మతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయం కోసం మతాన్ని వాడుకొని మత రాజ్యం వైపు ఆర్ఎస్ఎస్తో నడుచుకుని ముందుకు పోతోందని తెలిపారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. ఏ పూట ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియట్లేదు. రాజకీయం ఒక బిజినెస్ అయిపోయింది అని అన్నారు. అదాని, అంబానీ లాంటి వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీల వల్ల బలిసిపోతున్నారు. స్వతంత్రంగా నడవాల్సిన ఈడీ, ఐటీలను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు మాఫీ, కప్పుకోకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ 10 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన పనితనాన్ని చూపించి ఓట్లడగలిగేటువంటి స్థితిలో మోడీ సర్కార్ లేదు. అన్ని రంగాలలో విఫలమైనటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ పనితనం చూపించుకోగలిగే స్థితిలో లేక దేవుడి పేరు, మతం పేరు చెప్పి ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నది. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని దేవుని వైపు మరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు పేద ప్రజలు, సాధారణ శ్రామికులను మతం పేరుతో విభజించి చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం, మతం పేరుతో ఓటు బ్యాంకు సృష్టించుకునే ప్రయత్నం, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవటం, అంతిమంగా ఈ రాజ్యాంగాన్నే ధ్వంసం చేసి మతరాజ్యం వైపు పోవాలనేటువంటి ఆలోచనలు ఈరోజు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్తో నడుస్తున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం. మరోవైపు దేశంలో రాజకీయాలు కూడా వ్యాపారంగా మారిపోయినాయి. రాజకీయాల్లో పెట్టుబడి పెట్టడం, లాభం సంపాదించడం అనే ధోరణి పెరిగింది. అందుకే గాయారంల రాజ్యంగా మారిపోయింది. ఏ పూట ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలవనటువంటి పరిస్థితి. దీనికి కారణం సరళీకృత ఆర్థిక విధానాలు. ప్రతిదీ వ్యాపారమయం చేసేసి ఈ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు జరపడంలో బీజేపీనా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ ఏమీ తేడా లేదు. వీళ్ళందరిది ఒకే మార్గం లాగా ఉంది. ఈ విధానాల వల్లనే అంబానీలు, అదానీలు లాంటి, టాటాలు, బిర్లాలు లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మరింత బలిసిపోతున్నారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, వృత్తిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకని సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసంతృప్తిని అణిచివేసేందుకు పచ్చి నియంతృత్వ ధోరణికి మోడీ ప్రభుత్వం పోతా ఉంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీని మించినటువంటి నిరంకుశ పోకడల్లో బీజేపీ నడుస్తూ ఉంది. స్వతంత్రంగా నడవాల్సినటువంటి ఈడీ, ఐటీ ఇట్లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థల్ని తమ చేతుల్లో రాజకీయ సాధనాలుగా వాడుకుంటోంది. తమ మాట వినని వాళ్ళ మీద ప్రయోగించి దారికి తెచ్చుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఆయుధాలుగా ఉపయోగిస్తోంది. ఎంతటి నేరస్తులైనా బీజేపీ కండువా కప్పుకుంటే బారాఖూన్ మాఫ్, లేదు మేము బీజేపీని వ్యతిరేకిస్తాము అని అంటే జైల్లో పెడతామనే పద్ధతుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రులనే జైల్లో పెట్టారు. సొరేన్ని పెట్టారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు, తెలంగాణలో కవితను జైల్లో పెట్టారు. ఇదే పద్ధతుల్లో బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి